ఏమీ తెలియదు మీ దగ్గర మేము నేర్చుకుంటే మీకు నేర్పాం. మాకు అప్పుడు ప్రిన్సిపల్స్ నేర్పించారు. వెంకటస్వామి గారి దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. అలాగే నాకు తెలిసినంత వరకు మీకు చెప్పగలిగినానంటే నేనున్నది మీ దగ్గర చాలా తక్కువ సమయం, 3.5 సంవత్సరాలు మాత్రమే ఉన్నాను నేను. అయినప్పటికీ ఈ స్కూల్ చూడాలి 28 సంవత్సరాల తర్వాత మీరు పిలవగానే నేను కూడా మీలా పిల్లల్లాగా అయిపోయి ఏదో చూసేయాలి, ఏదో చేసేసుకోవాలి అని, ఏదో చూడాలి ఇక్కడ ఎలా ఉందో అనేది ఆనందంగా వచ్చాను. చాలా హ్యాపీగా ఉంది. మీరు లైఫ్లో కూడా ఇంకా ఇంకా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. భవానీ మేడం వీళ్ళ గురించి చెప్తున్నాం అనేసి మీరు ఎలాంటి అయితే నేను అసలు తెలుగు ప్రొఫెసర్ అవ్వాలనేసి గుంటూరు ఉన్నవ లక్ష్మీ వాయమ్మ సెంటర్కి వెళ్ళాను, తీసుకున్నాను. ఆర్థిక పరిస్థితులు అందులో నేను ఆడపిల్లని అవ్వడం వల్ల మా వాళ్ళు పంపడానికి ఇష్టపడక, నాకు ఇష్టం లేకపోయినా భయమైనా కానీ ఎంపీసీ గ్రూప్ తీసుకొని ఎంపీ మ్యాథ్స్ అంటే ఇష్టం పంచుకొని చదివి ఇవాళ మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అప్పుడు విద్యార్థులైనా తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా వాళ్ళు చెప్పిందే మనకు తెలుసు, మనకి ఇంకా ఏమీ తెలియదు. కానీ ఈ రోజులలో ఎలా ఉందంటే పిల్లలు చెప్పిందే మనం విని వాళ్ళకి నచ్చిందే మనం చేస్తున్నాం. ఎవరైనా మా నాన్ స్టాఫ్ అంతా పుల్లమ్మ కానీ సారక్క వచ్చారా? సారక్క అయితే మా తల్లిలాగా జడలేసేవాళ్ళు, పూలక్క అయితే కొట్టి స్నానం పోసేది. ఇవైతే మేము క్లాస్ లో దాదాపు క్రమశిక్షణ అక్కడే స్టార్ట్ అయింది. తర్వాత మైథిలి మేడం సోషల్ చెప్పేవారు. మేడం మమ్మల్ని నాకు చెస్ నేర్పించారు, ప్రాణాయామం నేర్పించారు. నువ్వు ఫిజికల్ గా గ్రౌండ్ లో ఎక్సర్సైజ్ చేయలేవు కాబట్టి నీ ఆరోగ్యం బాగుండాలని నాకు కూర్చొని ఎక్సర్సైజులు చేసుకునేటట్టు నాకు చాలా గైడెన్స్ ఇచ్చారు, గైడెన్స్ ఇచ్చేవారు. ఇంకా నెక్స్ట్ ఆడపిల్లలు అనేసి బయటికి పంపలేదు. ప్రభాకర్ సార్ నాకైతే 9th తర్వాత 10th లో తెలుగు సార్ అని తెలుసు మేడం. అప్పటి వరకు కూడా ఇంగ్లీష్ సార్ అని తెలుసు. ఇంగ్లీషు పర్ర చెప్పేసేవాళ్ళు సారు. వాళ్ళు చెప్పేవాళ్ళు మీకు ఇంగ్లీష్ స్పెల్లింగ్స్ రావాలి అంటే మీరు ఎక్కడ సిటీస్కి పోయినా కానీ గోడలు చూడమనే వాళ్ళు. నేనైతే ఏ సిటీకి పోయినా కానీ ఊరికే దిక్కులు చూసేదాన్ని, గోడలు చూసేదాన్ని. స్పెల్లింగ్స్ పర్ఫెక్ట్ గా నేర్చుకున్నాను. ఇప్పటి పిల్లలు అయితే స్పెల్లింగ్ రాయలేరు. నైట్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ని ఎందుకు అర్థం అంటారు.